ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు. దేవుడు మన ఎడల తన కృపను అధికంగా వెల్లడిపరుచుచున్నాడు. అనేక మంది ఈ దినాన్ని చూడలేక, అనేక మంది వాక్యమును వినలేక, అనేక మంది దేవునికి దూరమైపోతున్న ఈ యొక్క కడవర దినాల్లో మనము ఆయన పాటలు పాడుచు, ఆయనను మహిమపరుస్తూ, ఆయనకు మన విజ్ఞాపనలు తెలియజేస్తూ వాక్యం వినడానికి ఒక చక్కని వేదికని ఏర్పాటు చేయడం నిజంగా ఆనందించవలసిన విషయం. ఈ విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తున్నందుకు ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. ప్రతిదినము మనం ఒక ప్రత్యేకమైన నూతనమైన అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇది నన్ను కూడా ఒక మంచి అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మనందరి జీవితంలో కుటుంబంలోని సభ్యులు ఎంత ప్రాముఖ్యమైన వారో, అలాగే మన స్నేహితులు కూడా అంతే ప్రాముఖ్యమైన వారు. ఈ లోకంలో ప్రతి స్నేహితుడు కూడా స్నేహితునికి ఏదో ఒక విధంగా సహాయపడుతూనే ఉంటాడు. చాలామంది మంచి స్నేహితులుగా ఉండిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం చెడు స్నేహితులుగా ఉండిపోతూ ఉంటారు. మన జీవితంలో మనం అనేక మంది స్నేహితులను చూసి, అనేక మంది స్నేహితుల నుంచి అనేక అనుభవాలు పొందుకుంటూ ఉండగా, బైబిల్లోని కొంతమంది స్నేహితుల యొక్క కార్యాలను మన దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొంతమంది చాలా మంచి స్నేహితులుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నారు. ఒకసారి ఆ వ్యక్తుల గురించి ఆలోచన చేసి, ఆ వ్యక్తుల గురించి కొద్ది నిమిషాలు ధ్యానము చేసి, ఆ వ్యక్తులను మీ ముందుకు తీసుకుని వస్తుండగా, ఆ వ్యక్తులలోని మంచి విషయాలను మనము కూడా కలిగి ఉండి, మంచి స్నేహితులుగా ఉండాలని ఆశ కలుగుతూ ఈ యొక్క వాక్య భాగాన్ని అందిస్తున్నాను. ఈ దినాన్ని మనము ధ్యానం చేయబోయే అంశము పేరు మంచి స్నేహితులు. మంచి స్నేహితుల్లో మొదటిగా మనం బైబిల్లో వెతికితే ఒక అపూర్వమైన స్నేహితులు మనకు కనపడుతూ ఉంటారు. వారే దానియేలు, అలాగే యోనాతాను. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చదువుకుంటూ వస్తూ ఉండగా, అక్కడ మొదలుకొని 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 42 వచనాల వరకు వారి మధ్యన అనేకమైన కార్యక్రమాలు మనకి కనపడుతూ ఉంటాయి. దావీదు ఫిలిష్తీయుని చంపిన తర్వాత, గొల్యాతు అనబడిన వాడిని చంపిన తర్వాత, సౌలు అతనిని తన రాజనగరికి ఆహ్వానించి తనను గొప్పవాణ్ణిగా ప్రకటించిన తర్వాత, యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించానన్న మాట ఉంటుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఈ రీతిగా చదువుకుంటే ఈ మాటలు ఉంటాయి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఒక చక్కని మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. దావీదు సౌలు తనను పంపిన చోటుకెల్లా, ఇది 4వ వచనం కాడి నుంచి మిగతా వచనాలను మనము పక్కన పెట్టి ఆ 4 వచనాలను మనం చూస్తే, వారిద్దరిలో మనకు కామన్గా కనిపించే పాయింట్ ఏంటంటే, వారుకున్న స్థాయి రీత్యా చాలా వ్యత్యాసం కలిగిన వారుగా మనకు కనపడతా ఉంటుంది. దావీదు గొర్రెలు కాచుకునేవాడిగా ఉండి ఒక గొప్ప కార్యం జరిగించాడు. యోనాతాన్ అయితే రాజకుమారుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ రాజకుమారుడు ఒక గొర్రెల కాపురితోటి స్నేహం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ బైబిల్లో రాయబడిన ఈ స్నేహంలోని గొప్పదనం ఏంటంటే, యోనాతాను బ్రతికినంత కాలము కూడా దావీదుకి సహాయం చేస్తూనే కనిపించినట్లుగా మనం చూస్తాం. దావీదు సౌలు దృష్టికి చెడ్డగా కనిపించినప్పటికీ, సౌలు దృష్టికి చిన్నవాడిగా కనిపించినప్పటికీ, యెస్సై అనే ఒక సాధారణమైన కొడుకు బెత్లహేమీయుడు అన్న సంగతి వారు ఎరిగినప్పటికీ కూడా, యోనాతాను హృదయము దావీదుతో కనెక్ట్ అయిపోయి ప్రాణ స్నేహితుడికి ఎంచుకోవడాన్ని బట్టి వారి యొక్క స్నేహము వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా
తన స్నేహితుని యొక్క స్థాయి ఏంటో గమనించుకుని స్నేహం చేయడు. నా స్నేహితుడు డబ్బున్నవాడా? లేనివాడా? నా స్నేహితుడు స్థాయి ఉన్నవాడా? లేనివాడా? నా స్నేహితుడు వచ్చిన ప్రాంతము గొప్పదా కాదా? నా స్నేహితుని యొక్క కుటుంబం గొప్పదా కాదా? ఇవన్నీ కూడా అంచనా వేసుకోకుండా చేసిన స్నేహితుడే యోనాతాన్. యోనాతాను దావీదుకి మంచి స్నేహితుడిగా కనపడుతున్నాడు. ఎందుకంటే దావీదు తన దీనస్థితిలో ఉండగా, దావీదు ఇంకను గొర్రెల కాపరిగా ఉండగా, దావీదు ఇంకను ఏమీ లేనివాడిగానే ఉండగానే తనకు కావలసినవన్నిటికీ తనవై ఉన్న వాటి మీద అతనికి అధికారం ఇచ్చినట్లుగా మనము చూస్తాం. అతన్ని ప్రేమించి మూడో వచనంలో చూస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 3వ వచనంలో దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుతూ అతనితో నిబంధన చేసుకొనెను. మరియు తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. ఎంత చక్కని స్నేహం అండి! దావీదు దగ్గర ఆ ప్రాంతంలో లేనివన్నీ కూడా అతనికి ఇచ్చినట్లుగా చూస్తాం. తన కత్తినిచ్చాడు, తన విల్లునిచ్చాడు, తన నడికట్టునిచ్చాడు, తన దుప్పటినిచ్చాడు. అవన్నీ అతని స్నేహానికి గుర్తుగా ఇస్తూ ఉన్నాడు. ఏమి ఆశించాడు దావీదు నుంచి అంటే ఏమీ ఆశించలేదు. అతడు తన స్నేహితుడే గనక ఏమి ఆశించకుండానే తనతో స్నేహం చేస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవుల స్నేహాలు మనం చూస్తా ఉంటే అనేకమైనవి డినామినేషన్‌కి సంబంధించినవి అయిపోయినాయి. క్రైస్తవుల స్నేహము వేరొక డినామినేషన్ వారితో చేయట్లేదు. లూథరన్స్ పెంతెకోస్తోళ్ళతో చేయట్లేదు. పెంతెకోస్తు వాళ్ళు బాప్టిస్టులతో చేయట్లేదు. బాప్టిస్ట్ వాళ్ళు మెథడిస్టులతో చేయట్లేదు. ఏంటంటే డినామినేషన్స్‌ని బట్టి వాళ్ళు స్నేహాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. కొంతమంది మా స్థాయి కాదండి వాళ్ళు అంటూ ఉన్నారు. మా కులం కాదండి, మా మతం కాదండి అన్నారు. క్రైస్తవుల్లోనే ఇవన్నీ వచ్చేసినాయి. ఇది నన్ను ఈ మాటలు నేను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, బైబిల్‌లో ఒక మాదిరికరమైన స్నేహాలు మనకు కనపడుతున్నాయి. ఆ స్నేహము స్థాయిలకు మించినదై ఉన్నది. స్థాయి కంటే ఉన్నతంగా ప్రేమించుకున్న స్నేహితులను మనం చూడగలుగుతాం. దావీదు యోనాతానుల ప్రేమలో, దావీదు యోనాతానుల స్నేహంలో యోనాతాను దావీదుతో చక్కటి నిబంధన చేసుకొని, తనకున్న ప్రతి దాంట్లో కూడా అతనికి భాగమునిచ్చినట్లుగా మనం చూస్తాం. యోనాతాను చనిపోయిన తర్వాత తన కుటుంబీకుడైన తన కుమారుడికి దావీదు అదే స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. వారి స్నేహము మనకు నేర్పించే పాఠం ఏంటంటే, స్నేహానికి స్నేహానికి ఎటువంటి బౌండరీస్ లేవు. ఎటువంటి క్యాలిక్యులేషన్స్ స్నేహానికి ఉండవు. నిజ స్నేహితుడు ఎప్పుడు కూడా తన స్నేహితుని మంచి కోసం ఆలోచన చేస్తాడు. ఇక రెండవ స్నేహితుడిని మనం చూసినప్పుడు దానియేలు. దానియేలు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు, 3వ అధ్యాయంని ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి చోట కూడా మనకి స్నేహితులు కనపడతారు. వారు మీకు తెలిసిన వారే. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీరు నలుగురు కూడా మంచి స్నేహితులుగా మనకి కనపడతా ఉంటారు. దానియేలు గ్రంథంలో మనం చూస్తా ఉంటే ఒక సమస్య వస్తది వాళ్ళకి మొదటిగా. ఆ సమస్య ఏంటంటే వాళ్ళు ఏది తినాలి, ఏది తినకూడదని. వారు రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్‌ని బట్టి వాళ్ళు మంచి ఆహారం తినడానికి, వారు కలుషితం కాని ఆహారం తినడానికి, అపవిత్రం కాని ఆహారాన్ని తినడానికి అవకాశం వస్తది. ఈ సంఘటన గడిచిపోయిన తర్వాత మరొక భయంకరమైన కష్టం వారి మీదకొస్తది. ఇది ప్రాణాలు తీసేంతగా ఉంటది. వారిని పరిపాలిస్తున్న రాజు ఒక కలగని, నేను కలను చెప్పను గాని, కలను కల భావాన్ని నాకు తెలియచేయాలి. ఒకవేళ ఎవరైనా తెలియచేయకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. బబులోను దేశంలోని జ్ఞానులందరినీ సంహరిస్తాను అని ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడున్న వారందరూ కూడా భయంతో పరుగులు వేస్తూ ఉంటే దావీదుకి ఆ సంగతి తెలిసి రాజు దగ్గరికెళ్ళి నాకు కొంత సమయం కావాలని అడిగి వచ్చి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనగా హనన్యాకును, మిషాయేలునకు, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించారు. ఇక్కడ దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 17వ వచనము, 18వ వచనాన్ని చూస్తే వారికి ఒక ప్రాణ సంకటము ఎదురైనప్పుడు దానియేలుకి ఆ విషయం తెలిసి దానియేలు తన స్నేహితులతో పంచుకుంటున్నాడు ఏంటంటే, మనము తక్కిన జ్ఞానులతో సంహరించబడకుండా నశించిపోకుండా ఉండడానికి రండి మనము ప్రార్థన చేద్దామని ప్రార్థనకు పురుకొల్పిన మంచి స్నేహితుడు ఇక్కడ మనకు కనపడతా ఉంటాడు.
మొదటిగా మనం చూసాం మన స్నేహము స్థాయిలకు మించిందై ఉండాలి. రెండోదిగా మన స్నేహము ఎదుటివారిని కష్టాల నుంచి దూరం చేసేదిగా ఉండాలి. వారు ప్రార్థన చేయగా ఆ రాత్రి దర్శనము చేత మర్మము దానియేలుకు బయలుపరచబడెను. ఈ దానియేలు గ్రంథంలో దానియేలు తన స్నేహితులను కాపాడుకొనడానికి, తన స్నేహితులను కూడా రక్షించుకొనడానికి, వారిని ప్రార్థన చేయడానికి పురుపుకొల్పగా, ప్రార్థన చేయాలి, మీరు వేడుకొనాలని వారిని అడగగా, వారు కలిసి ప్రార్థించగా, ఆ రాత్రి వారి యొక్క కష్టము తొలగిపోయినట్లుగా, ఆ ప్రాంతానికి రావలసిన తెగులు, ఆ ప్రాంతానికి రావలసిన మరణ శాసనము వెనక్కు వెళ్ళినట్లుగా మనము చూస్తా ఉంటాం. ఇక్కడ ఈ స్నేహితుడు చేసిన పనేంటంటే, రాబోతున్న కష్టము నిమిత్తమై వారి స్నేహితులను ప్రార్థించడానికి పురుకొల్పాడు. క్రైస్తవులుగా మనము ఈ యొక్క మాటలను బట్టి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనము కూడా మన స్నేహితులను ప్రార్థించడానికి పురుకొల్పవలసిన వారమై ఉన్నాం. అనేకులు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక, కష్టాలమయమై, బాధలమయమై చచ్చిపోదామా? లేదంటే దొంగతనాలు చేద్దామా? దోపిడీలు చేద్దామా? ఎలా ఈ కష్టాల నుంచి బయటపడాలో తెలియక ఇబ్బందులు పడుచూ ఉన్నప్పుడు, నిజమైన దేవుడు మనకున్నాడు. ఆయన నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ ఆత్మను కూడా రక్షిస్తాడు అని వారిని ప్రార్థన చేయడానికి పురుకొల్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అనేక సార్లు ఒక మాట చెప్తే మారే అవకాశం ఉన్న స్నేహితులు మనకుంటా ఉంటారు. ఒక మాట కొంచెం పొట్టడితే మనతో పాటు చర్చ్‌కొచ్చేసే స్నేహితులు ఉంటారు. కొంచెము వారిని మోటివేట్ చేస్తే మారిపోయే స్నేహితులు కూడా ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే అనేక సార్లు లైట్ తీసేసుకుంటూ ఉంటాం. నా పనేదో నేను చేస్తానులే అనుకుంటాడు. దానియేలు ప్రార్థన చేయగలడు. కానీ దానియేలు తన ప్రార్థన మాత్రమే కాకుండా ఈ హనన్యా ప్రార్థన చేయాలనుకున్నాడు. మిషాయేలు ప్రార్థన చేయాలనుకున్నాడు. అజర్యా కూడా ప్రార్థన చేయాలనుకున్నాడు. వారికి ఆ సంగతి తెలియజేసి వారిని ప్రార్థన చేయమన్నట్లుగా మనం చూస్తాం. ఒక మంచి స్నేహితుడు తన యొక్క స్నేహితుడితో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా స్థాయిలు చూసుకోడు. మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా స్నేహితుడి కష్టంలో ప్రార్థన చేయడానికి పురుకొల్పుతాడు. మూడవదిగా మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా ఆ స్థితి నుంచి బయటపడేయాలని చూస్తాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 17వ వచనంలో కొంతమంది స్నేహితులను మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 26వ వచనానికి చూస్తే మనము ఈ స్నేహితులు కనపడతారు. ఏంటి ఆ స్నేహితులు చేసింది అని ఆలోచన చేస్తే మీ దగ్గర ఉన్న బైబిల్ నాతో కలిసి తీయండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుష్యుని మంచం మీద మూసుకుని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించెను. ఆయన వారి విశ్వాసమును చూసి, మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని వానితో చెప్పాను. ఈ చదువుకున్న లేఖన భాగంలో కొంతమంది స్నేహితులు తన యొక్క పక్షవాయువు గల రోగి అయిన తన స్నేహితుల్ని ఎలాగైనా కానీ స్వస్థపరిచించుకోవాలి, విడిపించుకోవాలి, వాడి పాపం నుంచి వాడు బయటపడాలని ప్రయాసపడి ఇంటిలోని తీసుకురావడానికి అవకాశం లేక కష్టించి పైకెక్కి ఇంటి పైకెప్పులున్న పెంకులన్నీ తీసి తాళ్ళతో అతని మంచమును కిందకు దింపినట్లుగా చూస్తాం. ఇక్కడ వారి విశ్వాసమును చూసి, మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని పక్షవాయువు గల రోగితో ఆయన మాట్లాడినట్లుగా, తర్వాత అతను లేచి మంచం ఎత్తుకొని అతని ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. జరిగిన సంఘటనలో పక్షవాయువు గల రోగి కదలలేనివాడు, మెదలలేనివాడు, శరీరములో ఏ అవయవము సరిగా పనిచేయనివాడు, తను అనుకున్నది ఏది చేయలేనివాడు. కానీ తన స్నేహితులు అతను ఆ స్థితిలో ఉండడం ఇష్టపడకపోవడాన్ని బట్టి యేసు యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి సమస్తమైన అవయవాలను కూడా, అతని శరీరం అంతా కూడా బాగు చేయబడి బయటకు వెళ్ళేలాగన వారు సహాయం చేశారు. ఈ యొక్క స్నేహితుల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవరైనా కానీ ఇటువంటి స్థితిలో ఉంటే శారీరక పక్షవాతమే కాదు, మానసిక పక్షవాతము, ఆత్మీయమైన పక్షవాతము కలిగిన వారు ఎవరైనా కానీ మన చుట్టూ, మన స్నేహితుల్లో కానీ, మన చుట్టూ ఉన్న మన సర్కిల్‌లో గాని ఉంటే యేసు యొద్దకు తీసుకురావాల్సిన వారమై ఉన్నాం. యేసు ఇక్కడ ఆ పక్షవాయువుల రోగి విశ్వాసమును బట్టి కాదు, తీసుకువచ్చిన స్నేహితుల విశ్వాసమును బట్టి అతన్ని స్వస్థపరిచినట్లుగా, అతని పాపాలు క్షమించినట్లుగా చూస్తాం. మన చుట్టూ ఎంతమంది ఉన్నారు ఈ దినాన్ని? ఎంతమంది స్నేహితులు మనతో ఉంటున్నారు? ఎంతవరకు మనం ఈ రీతిగా ఉంటూ ఉన్నాము?
ఒకవేళ వాళ్ళ స్థాయిని బట్టి మనము స్నేహితులను దూరం పెడుతున్నామా? వారికి కష్టాలొచ్చినా గానీ ప్రార్థన వైపు వారిని నడిపించలేకపోతున్నామా? వారి స్థితి సరిగ్గా లేకపోవడాన్ని బట్టి వారిని దూరం పెడుతున్నామా? మంచి స్నేహితుడెప్పుడు గూడా మంచి స్నేహితుడెప్పుడు గూడా తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు. మనము ఇదే మాటను యేసుక్రీస్తు చెప్పడము మనం వింటా ఉంటాం. ఒక నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును. జ్ఞాపకం ఉంచుకోండి నా ప్రియమైన దేవుని ప్రజలారా. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం 13వ వచనం చూస్తే, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువగా ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. దేవుని స్నేహితులుగా పిలువబడుచున్న మనము, ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి సిద్ధపడుచున్న మనము, దావీదు యోనాతాను వలె, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వలె, ఈ పక్షవాయువు గల రోగిని యేసు యొద్దకు తీసుకువచ్చిన స్నేహితుల వలె, వారి జీవితాలు బాగుండడం కోసం మనము మన స్నేహాన్ని ఉపయోగించుకోనాలని, వారి యొక్క బ్రతుకు సరైన ఉండడానికి మన వంతుగా మనం కృషి చేయాలని మనము ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ యొక్క వాక్య భాగాలు వినపడుతూ ఉండగా, ఈ వాక్య భాగాలు మీ స్నేహితులు ఎవరైతే మారు మనసు లేదో, ఎవరైతే రక్షణలో లేరో, ఎవరైతే రక్షణ అనుభవంలో రాలేదో వారిని పంపించడం ద్వారా కూడా గొప్ప స్నేహితుడిగా నీవు మిగిలిపోతావు. అటువంటి మంచి స్నేహితుడిగా నీవు, నీ స్నేహితులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవా మీకు వందనాలు. ఈ ప్రియ బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి. మంచి స్నేహితులనే ఒక మంచి అంశాన్ని బిడ్డలతో పంచుకొని ఉన్నాను. ఈ కొద్ది నిమిషాల పాటు మేము ధ్యానించిన వాక్యమును బట్టి మేము మంచి స్నేహితులుగా ఉండాలని దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలే, దావీదు, యోనాతాను వలె ఒక పక్షవాయువు గల రోగిని తీసుకువచ్చిన నలుగురు స్నేహితుల వలె మేమును మా స్నేహితుల కొరకు మేము సమయాన్ని, మా ప్రార్థనను, మా ధనమును వెచ్చించేవారిగా ఉండేలాగా కృపను అనుగ్రహించమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్.